బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం కలకలం రేపింది. 100 కోట్ల రూపాయల వసూలు చేసి ఓ ముఠా బాధితులను మోసం చేసింది. జీడిమెట్ల పరిధి చింతల్ గణేష్ నగర్లో ది పెగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో బాధితులతో ముఠా భారీగా పెట్టుబడులు పెట్టించారు. ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 చొప్పున కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు చెల్లించకుండా నిర్వాహకులు తప్పించుకు తిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంస్థ నిర్వాహకులతో ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సిఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నూతన పారిశ్రామిక విధానాల గురించి సమ్మిట్లో వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఏపీలో అభివృద్ధి పెట్టుబడులు అవకాశాలపై సీఎం చంద్రబాబు బిజినెస్ సమ్మిట్లో వివరణ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ విధానాలపై సిఐఐ సభ్యులకు తెలియజేశారు. No other country is having better entrepreneurs compared to India. You write down, tomorrow we are going to rule globally and also we are going to provide services globally in the near future. That is my assessment. It is going to happen now. That's why I am saying very inspiring time. Hyderabad was a brownfield city. Amaravati is a greenfield city. Lot of opportunities. I am requesting all of you to have better name for tomorrow. You should be partners in building Amaravati. I am telling you, it will be the best city in the near future. All Indians can be proud of it. That is where we are planning in a big way. We are planning for next 22 years. 15% growth rate. Andhra Pradesh is well positioned. One is traditional industries, infrastructure. Anybody wanted to test also, you can test. I am assuring you, from the beginning I am giving this assurance. Once you file an application, it is my responsibility. Then from then onwards, we will work with you for execution without any problems. Even site selection, everything, all clearances, everything I will get it done in a record time. That is our assurance for all of you. Andhra Pradesh is well positioned for green energy. This is another advantage. Solar, wind, pumped energy, and also if you can produce green energy, transmission lines, storage, and also finally even green ammonia, nitrogen you can go. Then ports are available. No other state is having this advantage. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. కొండపల్లి శాంతినగర్ వద్ద సీసీ వాల్ నిర్మాణ పనులను ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అత్యవసరంగా పూడ్చిన 3 గుండ్లు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సీజన్ మొదలయ్యేలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు. వర్క్ షెడ్యూల్ రోజువారీ వేసుకొని ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తుండాలని మంత్రి ఆదేశించారు. డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా
ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో అక్కడే మళ్ళీ గండ్లు పడేటువంటి అవకాశం. ఎందుకంటే మొన్న వరదకే కాదు, గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కానటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా కూటమి అరాచక పాలనపై వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జూన్ 4తో ఏడాది అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు మామకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఇప్పుడు ప్రజలకు స్ట్రైట్ పోట్ పొడిచారని ఎద్దేవా చేశారు. నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటిని విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమైందంటే ప్రజలను మోసం చేయడం మొదలైన సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ వందల కొద్దీ సర్జికల్ స్ట్రైక్స్ చేసినా ఏనాడు చెప్పుకోలేదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ గొప్పతనాన్ని ఆనాడు వాజ్పేయి కూడా గుర్తించి ఆపకకాలి అని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అసలు ఇందిరాగాంధీకి మోదీకి పోలిక ఏంటని ప్రశ్నించారు. దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని,
మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిందేమిటి, కోల్పోయిందేమిటి, ఇవి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు. వాజ్పేయి గారు వారిని స్తుతిస్తూ అపర కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకంగా అర్థమయ్యి అసలు సిస్సలైన ప్రధానమంత్రి, అసలు సిస్సలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వాళ్ళ కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం. జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి, మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే. స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగులు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి పునరావృతం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని అధికారుల కార్యాలయ భవనం సముదాయంలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఋతుపవనాలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల విషయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా పేరుగాంచిందని, భారతదేశానికి భాండాగారంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని, అధికారులు ఇప్పటి వరకు ఉన్న నిర్లక్ష్యం వదిలి పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్కు అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది. మొదట్లో సూర్యాపేట ఉండేది మా ఖమ్మంతో పాటు. అది ఆ రోజుల్లో రెమ్యునరేషన్ కరెక్ట్గా లేకనో ఎందుకో కొద్దిగా డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేటకు సంబంధించి ఆ పతంజలి వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్గా వాళ్ళకి పక్కన ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నుంచి పంట అక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ నల్గొండ సూర్యాపేట ఒక్కళ్ళదే కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం స్థాపించాలి. ఇద్దరి మంత్రులతో సంప్రదించి వెంటనే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఈ 31 జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ సౌకర్యం ఉందని చెప్పి నా పదవీ కాలంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము. కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ని ఎంకరేజ్ చేయండి. నాది డిపార్ట్మెంట్ కాదు, నాది హార్టికల్చర్ కాదు అని మీ యంత్రాంగం కూడా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి ఈ యొక్క వ్యవసాయాన్ని, ఇంకా మేలైనటువంటి వ్యవసాయాలు ఉన్నాయి. మా దగ్గర వక్కు ఉంది, జాజ్ ఉంది, జాజ్ పత్రి ఉంది, అన్ని రకాల పంటలు హార్టికల్చర్లో వస్తున్నాయి. 20 తిరుపతి జిల్లాలో గూడూరు అశోక్ నగర్ సమీపంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాలువలో చెత్త తొలగిస్తుండగా పరిశుద్ధ సిబ్బందికి పసికందుల మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషాద ఘటనను అక్కడే ఉన్న స్థానికులు కూడా చూశారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అది అడించొచ్చిపాలెము. ఆడ నుంచి కాలువ ఉంది, సైదు కాలువ ఉంది. ఆ సైదు కాలువలో నుంచి 2 బిడ్డలను వదిలేశారు సార్. చిన్న బిడ్డలని 7 నెలలు కడుపుతో ఉన్న బిడ్డలు వాళ్ళు పెద్ద బిడ్డలు కాదు 7 నెలల బిడ్డలు వాళ్ళు. ఆ బిడ్డలను వదిలేస్తే మేము ఇళ్ల పక్కన ఏమంటే కాలువ ఏమంటే చెత్త అంతా వచ్చి ఆగిపోయేటప్పటికి మా ఇళ్ల పక్కన వాళ్ళు ఏం చేశారంటే కర్రపళ్ళు ఎత్తుకోపోయి చీపోయినారు సార్ దాన్ని. అప్పుడు ఆ బిడ్డలు 2 ఏరుపడ్డారు. అది ఎవరేశారు నిన్నంతా లేదు. ప్రతిరోజు కాలువ చూస్తాం మేము. నిన్నంతా లేదు, మన్నంతా లేదు. బిడ్డలు నిన్న మొన్న వేసిన బిడ్డలు అయితే అది ఉబ్బిపోయి ఉండాలి. అది అప్పటికప్పటికే ఉదయాన్నే వదిలినారు సార్. ఆ బిడ్డలను చూసి మేము ఇళ్ళ పక్కనే ఉంటే చిన్న చిన్న బిడ్డలు సార్ మాకు. ఆ బిడ్డ మీద ఆ ఏగ వాళ్ళు ఆ ఏగలు వచ్చి ఈ బిడ్డల మీద వాళ్తే మాకు ఎట్టుంటుంది. వాళ్ళు ఏం చేయాలని వేసినారో ఎట్ట చేశారు. ఎత్తుకపోయే వాళ్ళు చేసిన వాళ్ళు ఎత్తుకపోయాడన్నా బాగా నూపుకోవాలి ఆ బిడ్డల్ని. ఆ విధంగా చేశారు సార్. ఆ భయానికి మాకు భయం వేసింది.
అటు మేము మున్సిపాలిటీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు రాలా ఎత్తుకోపోయి పడేసేదానికి అది మరి ఎవరు ఎత్తుకోపోయి. చిత్తూరు జిల్లా పలమనేరులో గంజాయి అమ్మే 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందన్నారు. పూంచ్ జిల్లాను అమిత్ షా సందర్శించి పాకిస్తాన్ దాడుల బారిన పడిన బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్మూ కాశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్ షా తెలిపారు. మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, భారత ప్రజల సంకల్పం, ప్రధాని మోదీ నిర్ణయాత్మక నాయకత్వం, ఖచ్చితమైన నిఘా సమాచారం, మన సాయుధ దళాల అసమానమైన దాడి కారణంగా పాక్పై బలమైన ప్రతీకారం తీర్చుకోగలిగామని అమిత్ షా స్పష్టం చేశారు. करारा जवाब समग्र भारत की जनता की ओर से नरेंद्र मोदी जी के दृढ़ राजनीतिक इच्छा शक्ति से लिए गए निर्णय, हमारी सूचना एजेंसियों की सटीक सूचना और सेना का अद्भुत साहस और अचूक मारक क्षमता, इसके कारण ये हुआ कि सैकड़ों की संख्या में आतंकवादी हताहत हुए। हमने तो हमला आतंकवादियों पर करा था, मगर पाकिस्तान ने हमले को अपने पर हमला माना और समग्र दुनिया के सामने प्रदर्शित किया कि हम ही आतंकवादियों को पनाह दे रहे हैं, हमने ही पाकिस्तान को आतंकवादियों की पनाहगाह बनाया है। एक भी सेना के स्थान पर हमला नहीं हुआ था, एक भी पाकिस्तान का नागरिक हताहत नहीं हुआ था। इतने सटीक तरीके से भारतीय सेना ने संयम बरतते हुए पाकिस्तान पुरस्कृत आतंकवादी अड्डों को तहस नहस किया था। और बौखलाए हुए पाकिस्तान ने क्या किया? दूसरे दिन भारत में जम्मू कश्मीर में रिहायशी इलाकों में गोलीबारी, और इसका सबसे बड़ा नुकसान हमारे पूंछ को हुआ। पूंछ में शायद आजादी के बाद पहली बार गोलीबारी हुई, मगर पूंछ के साथ साथ सभी जगह पे रिहायशी इलाकों पर, गुरुद्वारों पर, मंदिरों पर, मदरसों पर गोलीबारी करने का काम पाकिस्तान ने किया। और आज पूरी दुनिया पाकिस्तान के हमले की घोर निंदा करती है। और जब पाकिस्तान ने हमारे रिहायशी इलाकों पर, नागरिकों पर, निहत्थे नागरिकों पर हमला किया, तब भारतीय सेना ने इसका भी सटीक जवाब दिया और उनके 9 हवाई अड्डों को, उनकी मारक क्षमता को क्षतिग्रस्त कर एक मजबूत जवाब दिया, जिसके कारण उनको समझौते के लिए आगे आना पड़ा। ये पूरा घटनाक्रम भारत की सुरक्षा नीति को दुनिया के सामने
కన్నడ భాషా వివాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. కన్నడ భాషా వివాదంపై క్షమాపణలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తనను బెదిరించి క్షమాపణ చెప్పించలేరని, కన్నడపై నా ప్రేమ నిజం, అజెండా ఉన్నవారికి మాత్రమే తన మాటలపై అభ్యంతరం అని ఆయన స్పష్టం చేశారు. తాను తప్పు చేసి ఉంటేనే క్షమాపణ చెబుతానని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన జీవన విధానమని, దీనిలో ఇతరుల జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇక ఇదే విషయంపై కమల్ హాసన్ కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీరియస్ అయింది. థగ్ లైఫ్ సినిమా విడుదలను నిలిపివేస్తూ కేఎఫ్సీసీ నిర్ణయం తీసుకుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.